హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు జోసెఫ్ తంబి అనే గుడికి అయితే వెళ్ళానమాట. అక్కడున్న పరిసర ప్రాంతాలు కానీ, అక్కడున్న మన యేసుక్రీస్తు యొక్క ఆనవాళ్ళు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించాయండి నాకు చూసిన తర్వాత. అక్కడికి వెళ్ళాను. అక్కడ వెళ్ళి చుట్టుపక్కల ఉన్న మన మరియమ్మ తల్లి విగ్రహాలు కానీ, జోసెఫ్ తంబి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి, ఆయన విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి కాసేపు మోకరించి ప్రార్థన చేసుకున్నాను అనమాట. చాలామంది అయితే వచ్చారనమాట అండి. చాలామంది వచ్చారు భక్తులు. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చొని ఆయన సమాధి వద్ద మోకరించి ప్రార్థనలు అయితే చేసుకుంటున్నారు. నాకు కూడా చేసుకోవాలి అని అనిపించిందండి. నేనైతే మోకరిల్లి ప్రార్థన చేసుకుంటున్నాను అనమాట. నేనైతే మా బాబు పుట్టి ఇప్పటి వరకు వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది అనమాట. 13 సంవత్సరాల క్రితం అయితే వెళ్ళానండి జోసెఫ్ తంబి చర్చ్ దగ్గరికి. 13 సంవత్సరాలు అంటే మా బాబు 6 నెలలకి అన్నప్రసన్న చేశాను అనమాట. అన్నప్రసన్న చేయటం కోసం వెళ్ళాము. అక్కడ ఒక బాబుని పడుకోబెట్టి అన్నప్రసన్న అయితే చేస్తున్నారండి. అది చూసినప్పుడు నాకు మా బాబు గుర్తొచ్చాడు. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట నేను అక్కడికి వెళ్ళడం. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడ లేని అన్నీ అంటే మనసులో ఒక బాధ అనేది మర్చిపోతాం అనమాట చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు. అందరూ ఎవరికి వాళ్ళు అక్కడ ఫాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుంటున్నారు. నేను కూడా లేచి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవాలనుకున్నాను. అలాగే వెళ్ళానండి. ఆయన కూడా లేచి ప్రార్థన చేస్తున్నారు నాకు. ప్రార్థన అయితే చేశారు. లేచి వచ్చి మళ్ళీ జోసెఫ్ తంబి పటం వద్దకు వెళ్ళి మళ్ళీ ప్రార్థన అయితే చేసుకుంటున్నాను. మా అమ్మగారు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ఫోటో విగ్రహంని తాకుతున్నారు అనమాట. అలాగే ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కూడా చూద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళానండి. అక్కడ జోసెఫ్ తంబి మ్యూజియం అని కనపడుతుంది. అక్కడికైతే వెళ్ళాను అనమాట. ఆ చుట్టుపక్కల కూడా చాలా విశాలంగా ఉందండి. ఇంతకుముందు వెళ్ళిన గుడి కన్నా కూడా ఇప్పుడు చాలా డెవలప్ అయిందనమాట. ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట. అంత అట్రాక్షన్ కానీ, కొంచెం మార్పు చేయడం కానీ, కొంచెం డెకరేషన్ కానీ ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు బాగా చేశారనమాట. ఇక్కడ విగ్రహం మరియమ్మ తల్లి విగ్రహము, జీసస్ విగ్రహం మొత్తం చుట్టూతో ఉన్నాయి అన్నమాట. వరుసగా లైన్ అయితే ఉందండి. మరియమ్మ తల్లి విగ్రహము, జోసెఫ్ తంబి, ప్రతి ఒక్క విగ్రహం అయితే ఉందన్నమాట. ఆయనకు సంబంధించిన విగ్రహాలు, యోహాను కానీ, యోగు కానీ అన్ని విగ్రహాలు వరుసగా పెట్టారు. పాతల కాలం నాటి బావి అండి అది. దాంట్లో డబ్బులు వేసి ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అని నమ్మకం అన్నమాట. నేనైతే వేసి మొక్కుకున్నానండి. తర్వాత అక్కడ రాళ్ళతో కట్టిన దాంట్లో మరియమ్మని నించోబెట్టారు. మరియమ్మ బొమ్మనైతే పటంనైతే నించోబెట్టారండి, విగ్రహంని. అక్కడికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఫోటో అయితే దిగాలనుకున్నానండి. తర్వాత చర్చి అనమాట, మెయిన్ చర్చి అనమాట. ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. లోపలంతా ప్రేయర్ చేసుకోవాలి. ఆ ప్రాంగణం మొత్తం చూశానండి. చాలా అంటే చాలా బాగుంది.
ఆ చుట్టుపక్కల ప్రదేశాలు, పరిసర ప్రాంతాలు కూడా బాగున్నాయి. ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడికి వచ్చేపాటికి పాతనాటి జ్ఞాపకాలు అన్నమాట. జోసెఫ్ తంబి గారిది. ఇక్కడ ఆయన్ని అలా ముద్రించారంటే కొవ్వొత్తులు, క్యాండిల్స్ అలా వెలిగిస్తూ ఉన్నారండి. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మట్టి గోడలపై ఏదైనా రాసుకొని ముడుపులు కానీ అవి కట్టుకుంటే నెరవేరుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉందండి. అక్కడ గట్టి నమ్మకం. అక్కడ చుట్టుపక్కల చూడొచ్చు మీరు. నేనైతే ఫోటో దిగుతున్నాను అనమాట. ఎలాగైతే ఇంక అందులో నుంచి అయితే బయటకు అయితే వచ్చామండి. నడుచుకుంటూ వస్తున్నాను. అంటే నేను బాగా మార్నింగ్ టైంలో వెళ్ళాను అనమాట. చక్కగా నీట్గా కనబడుతుందని చెప్పేసి వెళ్ళాను. అంతైతే తిరిగానండి. చాలా మంచిగా అనిపించింది. మనసుకు కూడా కొంచెం అదొక సంతోషం అనిపించింది అనమాట నాకు. దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎక్కడ లేని సంతోషం అంటూ ఉంటుంది కదా, సంతోషం అయితే వచ్చింది. అక్కడైతే జోసెఫ్ తంబి గారి కళావేదిక, జోసెఫ్ బ్రదర్ గారి కళావేదిక అని రాసింది. అక్కడైతే ఫోటో తీసుకుంటున్నానండి. అక్కడ ఎవరైనా సరే వచ్చి కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు. భోజనాలు తెచ్చుకున్న అక్కడ తినవచ్చు కూర్చొని చక్కగా. అక్కడైతే పెద్దగా గ్రౌండ్ లాగా మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక ముందుకైతే వచ్చానండి మళ్ళీ. ఇక అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. పిల్లలకి అక్కడ గుంపుగా ఉన్నారు జనాలు. అక్కడ ఒక బాబుకి అంటే అన్నప్రసన్న చేస్తున్నారనమాట. అక్కడ పడుకోబెట్టి వాళ్ళ పాపని అన్నప్రసన్న అయితే జరుగుతుందండి అక్కడ. మొత్తానికైతే ఇంక వచ్చేసానండి. ముందుకైతే వచ్చేసాను. అందరు బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. చిన్నౌటిపల్లి అనమాట. గన్నవరం వెళ్ళే సైడ్లో చిన్నౌటిపల్లి అనమాట.